ఎవడయ్యా వాడు లుచ్చనా కొడుకు? వాళ్ళు లుచ్చనా కొడుకు ఊక్కుంటే ఇయ్యలో 42% రిజర్వేషన్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది, మా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నప్పుడు వీళ్ళు హైకోర్టుకి ఎందుకు పంపించారే? కేటీఆర్ గారు కేటీఆర్ హరీష్ రావు ఇంట్లో కూర్చుండి, ఈ దొరబాబులు ఇంట్లో కూర్చుండి ఒకవేళ బీసీల గిట్ట 42% రిజర్వేషన్లు వస్తే వాళ్ళు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదుగుతారు. ఇయ్యల్లో తెలంగాణ అన్ని గ్రామాలలో ఎంపీటీసీలు వాళ్ళే ఉంటారు, సర్పంచులు వాళ్ళే ఉంటారు, జడ్పీటీసీలు వాళ్ళే ఉంటారు, జడ్పీ చైర్మన్లు వాళ్ళే ఉంటారు, రాజకీయంగా ఎదుగుతారు. ఒకవేళ బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఏకమైతే రాజ్యాధికారం వాళ్ళ చేతులకు పోతుందని ఈ కుతంత్రాలు చేసి కేటీఆర్ హరీష్ రావు దొరలు కుతంత్రాలు చేసి బీసీలకు 42% రిజర్వేషన్ రానియకూడదని చెప్పి ఆలోచన చేసి ఈ జాగృతి అధ్యక్షుడు మాధవరెడ్డి ఎవడైతే ఉన్నాడో వాన్ని మల్లారెడ్డి గారింటికి ఈ హైకోర్టుకు పోక ముందు 2 రోజుల ముందే మల్లారెడ్డి గారింటికి పిలిపించుకొని, ఎందుకంటే మల్లారెడ్డి అనుచరుడు ఎవరో ఎమ్మెల్యే మల్లారెడ్డి అనుచరుడు మాధవరెడ్డి జాగృతి అధ్యక్షుడు అనుచరుడు వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టి మాట్లాడి కేటీఆర్ 2వ నాడు దిగి డైరెక్ట్గా మాధవరెడ్డి అన్నట్టు జాగృతి అధ్యక్షుడు మాధవరెడ్డి అన్నట్టు మాట్లాడి నీకు కోర్టు ఫీజులు మొత్తం నేనే పంపిస్తా, నీకెంత కావాలో చెప్పు అని అంటే ₹1 కోటి బేరం మాట్లాడుకున్నాడు. జాగృతి అధ్యక్షుడు మాధవరెడ్డి గారికి ₹1 కోటి ఇస్తారని 50 లక్షలు అడ్వాన్స్ ఇచ్చాడు. 1 కోటి కాదు 2 కోట్లు అని ఇస్తా, కడవ డబ్బులు ఇస్తా అని చెప్పి 50 లక్షలు అడ్వాన్స్ ఇచ్చి 2 కోట్లు నీకు ఇస్తా, నువ్వు హైకోర్టుకు పోయి 42% రిజర్వేషన్ అడ్డుకోవాల్సిందే అని చెప్పి మాధవరెడ్డి ద్వారా పంపించారు. మాధవరెడ్డితో కొంతమందిని మాట్లాడి పంపించాడు. కోర్టు ఫీజులు కూడా నేనే పంపిస్తా అని చెప్పి 20 లక్షలు కోర్టు అంటే అడ్వకేట్లకు ఫీజులు కూడా పంపించాడు కేటీఆర్ డైరెక్ట్గా కేటీఆర్ పంపించాడు. 20 కాదు 40 లక్షలు కానీ ₹1 కోటి కానీ నేను వకీల్ ఫీజులు ఇస్తా అని చెప్పి మాధవరెడ్డికి మాట ఇచ్చి నేను డైరెక్ట్ వకీల్కు ఫీజులు పంపిస్తా, నువ్వు వెళ్ళిపోమని చెప్పి హైకోర్టుకు పంపించాడు. హైకోర్టు ఎట్టి పరిస్థితుల్లో 20 లక్షలు కాదు నేను 50 లక్షలని ఇస్తా, కానీ ఈ 42% రిజర్వేషన్లు బీసీలకు రాకూడదని చెప్పి కేటీఆర్ హరీష్ రావు కుతంత్రాలు చేసి జాగృతి అధ్యక్షుడు మాధవరెడ్డితో మాట్లాడి ఆయనకు 50 లక్షలు అడ్వాన్స్ ఇచ్చి కోర్టు ఫీజు కూడా కేటీఆర్ డైరెక్ట్ పంపించాడు. ఇంత లెక్కలతో సహా చెప్తున్నారు, ఎందుకంటే ఇలాంటి ఒక 50 లక్షలు, 1 కోటి, 40 లక్షలు అని చెప్పాలంటే ఆధారాలు ఉండాలి. మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి? ఆధారాలు 100% ఉన్నాకనే మాట్లాడుతున్నా. ఇప్పటిదాకా మీడియా ముందరికి ఎందుకు రాలే? నేను మొత్తం ఆధారాలు సంపాదించినాకనే వచ్చాను. మధ్యతరగతి వాడే మాధవరెడ్డి 50,000 కాదు 20,000 ఇద్దామంటే ఉండే బాబు, ఆయనకు 20,000 ఇద్దామంటే కోర్టు ఫీజు ఆయన బతకడానికే లేదంటే 20,000 ఇద్దామంటే కూడా ఉండయి. అటువంటి వాడిని పిలిపించుకొని మొత్తం ఆయనకు ఎక్కడి నుండి డబ్బులు పంపించిండు, ఎవరు తీసుకుపోయి ఇచ్చిండు అనేది కూడా ఉందే. మాధవరెడ్డి ద్వారానే మొత్తం తెలుసుకున్నాకనే మీ మీడియా ముందట మాట్లాడుతున్నాను. ఇయ్యల్లో 42% రిజర్వేషన్ ఆపర్లని, బీసీలకు న్యాయం జరగకూడదని. ఎందుకంటే కేసీఆర్ ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు ఉన్నప్పుడు, కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు ఏనాడు కూడా బీసీల గురించి మాట్లాడలే, ఎస్సీల గురించి మాట్లాడలే, ఎస్టీల గురించి మాట్లాడలే. ఎందుకంటే వాడు బీసీ బంద్ ఇస్తాడని బీసీలను మోసం చేసిండు కదా, ఎస్సీలకు దళిత బంద్ ఇస్తాడని మోసం చేసిండు కదా, దళితుని ముఖ్యమంత్రి చేస్తాడని మోసం అంటే వాళ్ళు బీసీలు ఎస్సీల మీద ఎస్టీల మీద విషం కక్కుతున్నారు వాళ్ళ కుటుంబం. కాబట్టి ఈ బీసీలు గిట్ట అన్ని రంగాల్లో రాజకీయాల్లో ఎదుగుతారు అనే లక్ష్యంతో ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకు రిజర్వేషన్ రానియకూడదని చెప్పి కుతంత్రాలు తెలిసి వెనుక ఉండి మొత్తం డబ్బంతా కోర్టు ఫీజులు ఎన్నైనా పర్వాలేదని పంపించాడు. హైకోర్టులు ఇప్పుడు అడ్డుకున్నది కేటీఆరే. ఇవాళ రేపు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు పోతే కూడా మొత్తం 10 కాదు 20 కోట్లు అంటే పెడతా, అక్కడ కూడా సుప్రీంకోర్టులో రాని అని చెప్పి కంకణం కట్టుకొని ఉన్నాడు కేసీఆర్ కుటుంబం. కేటీఆర్ అంటోడు కంకణం కట్టుకొని ఉన్నాడు, ఎట్టి పరిస్థితుల్లో రిజర్వేషన్ రానియకూడదు 42% అని చెప్పి కుతంత్రాలు చేసి ఇవాళ హైకోర్టులో కేసు వేయించి ఆపించినోడే కేటీఆర్. అది గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇవాళలో నీకు బీసీలకు న్యాయం జరగాలన్నప్పుడు బీసీల మీద నీకు ప్రేమ ఉంటే మరి ఎందుకు హైకోర్టుకు పంపించావే? హైకోర్టుకు ఎందుకు పంపించావు? ఈ కేసులు ఎందుకు ఆపించావు అంటే వాళ్ళకి మొదటి నుండి కూడా బీసీల మీద ఇష్టం లేదు. కేటీఆర్ హరీష్ రావుకు విషం కక్కుతున్నారు. కాబట్టి బీసీలను ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు రాజకీయంగా ఎదగకూడదు. వీళ్ళు రాజకీయంగా ఎదుగుతే భవిష్యత్తులో ఎస్సీలు ఎస్టీలు బీసీలు అందరూ ఏకమవుతారు, ఈ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం వాళ్ళ చేతులకు వెళ్ళిపోతుంది అనే కుతంత్రాలు చేసి దీన్ని ఆపిండు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి పేరు రానియద్దు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పేరు రానియద్దు.
కాబట్టి ఇది అడ్డుకోవాలని చెప్పి కేటీఆర్ అడ్డుకున్నాడు. ఇవాళ దాన్ని బీసీ నాయకులందరూ గమనించాలి. ఇవాళ బీసీ నాయకులందరూ గమనించాలి. ఇవాళ జూబ్లీ హిల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో వీడు ఎట్లా ప్రచారం చేస్తాడా? బీసీలు అందరూ చెప్పద్దుకొని కొట్టారా ఆడ? ఎట్లా ఓట్లు ఇస్తారు వీనికి? ఇవాళ బీసీల రిజర్వేషన్లు ఆపినోడు కేటీఆర్ అంటాడు. ఇవాళ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యూన్సీలో ఎట్లా ఓట్లాడడానికి పోతాడా? తెలంగాణ స్థానిక సంస్థలు ఎట్లా ఓట్లాడడానికి పోతాడా? బీసీలకు రిజర్వేషన్లు అద్దన్నోడు ఎట్లా పోతాడు? ఇవాళ ఒక బీసీ బిడ్డ నవీన్ యాదవ్ అంటాడు, ఒక బీసీ బిడ్డ మీద అన్ని అబండాలు ఎత్తున్నాడు. ఇంతకుముందు అధికారంలో ఉన్నాడా మీ లెక్క? ఇవాళ కేటీఆర్ కుటుంబము 3 లక్షల కోట్లు దోసుకున్న రాష్ట్ర ప్రజలది. 30,000 ఎకరాల భూమిని కబ్జా పెట్టారు హైదరాబాద్ చుట్టూ. అటువంటోడు మా నవీన్ యాదవ్ను మాట్లాడుతున్నావా? నవీన్ యాదవ్ మధ్యతరగతి వాడు, బీసీ బిడ్డ, జూబ్లీ హిల్స్లో ఉంటాడు, ప్రజల మధ్యలో ఉంటాడు. కాబట్టి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలంతా ఆయన కోట్లు ఎత్తాడు. 50,000 మెజార్టీతో గెలుస్తాడు.